హాయ్ ఫ్రెండ్స్, బుజ్జిగాడి రైలు బండి ఈ కథ మీకోసం. హాయ్ చుట్కీ. హాయ్ చోటు, చెప్పు. ఏం లేదు చుట్కీ, మన ఈ కథ మీకోసం వాళ్ళు కథలు పెట్టడానికి ఎంత కష్టపడుతున్నారు. కథలు చెప్తున్నారు, ఎడిటింగ్ చేస్తున్నారు, మంచి మంచి కంటెంట్ ఇస్తున్నారు, ఇంకా మోటివేషనల్ కోట్స్ కూడా పెడుతున్నారు. అవును చోటు, మరి సబ్స్క్రైబర్స్ ఎందుకు చుట్కీ ఇంత తక్కువ ఉన్నారు వీళ్ళకి? ఫ్రెండ్స్, మరి మీరు కూడా వీళ్ళకి సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా బెల్ కూడా క్లిక్ చేయండి. సరేనా చుట్కీ, ఇక మనం వెళ్దామా? అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో బుజ్జి అనే బుజ్జి బాబు ఉన్నాడు. వాడినందరూ బుజ్జిగాడు అని పిలుస్తారు. బుజ్జిగాడికి ఒక అద్భుతమైన రైలు బొమ్మ ఉంది. దానితో వాడు రాత్రి పగలు తేడా లేకుండా ఆడుకుంటూ ఉండేవాడు. ఎన్ని బొమ్మలున్నా సరే వాడికి ఆ రైలు బండి బొమ్మంటే చాలా ఇష్టం. స్నానం చేసేటప్పుడు, అన్నం తినేటప్పుడు, ఆఖరికి నిద్రపోయేటప్పుడు కూడా ఆ రైలు బొమ్మ వాడి పక్కనే ఉండాలి. బుజ్జికి 3వ పుట్టినరోజు నాడు వాళ్ళ నాన్న ఆ రైలు బొమ్మని గిఫ్ట్గా ఇచ్చారు. అంతే, సంవత్సరం నుండి అదే వాడి బెస్ట్ ఫ్రెండ్. బుజ్జి ఎప్పుడూ నిజమైన రైలు ఎక్కలేదు, కానీ వాడికి ఆ రైలు బొమ్మంటే ప్రాణం. ఒకరోజు పొద్దున్నే నిద్రలేచి తన పక్కలోనే ఉండే రైలు బొమ్మ కోసం చేతులతో తడిమాడు. కాని బుజ్జిగాడి బుజ్జి బుజ్జి చేతులకి ఆ బొమ్మ దొరకలేదు. ఇక మొదలైంది ఏడుపు సంగీతం. అమ్మా అమ్మా, నా బొమ్మ, రైలు బొమ్మ లేదు, ఎక్కడికో పోయింది అని ముద్దు ముద్దు మాటలతో ఏడవడం మొదలుపెట్టాడు. పొద్దున్నే లేచినప్పటి నుండి దానికోసమే ఏడుపు. అమ్మ వల్ల కాలేదు వాడి ఏడు పాపడం. ఇక నానమ్మ ఏదో కబుర్లు చెప్పి బుజ్జిగాడి ఏడు పాపిద్దా అనుకుంది, కాని అది కూడా పనిచేయలేదు. రాత్రయ్యింది. నాన్న ఇంటికి వచ్చారు. నాన్నని చూడగానే ఆ బుజ్జిగాడి బొజ్జలోని బాధంతా ఒక్కసారిగా బయటికొచ్చేసింది. అంతే, నాన్నని గట్టిగా పట్టుకుని, నాన్న నాన్న, నా రైలు బండి బొమ్మ పోయింది, ఎక్కడికో పోయింది అని ఏడ్చేశాడు. పాపం బుజ్జిగాడి బాధ వాళ్ళ నాన్నకు అర్థమైంది. సరేలే బుజ్జిబాబు, రేపు కొత్త రైలు బొమ్మ కొనుక్కుందాంలే, సరేనా అని సర్ది చెప్పి పడుకోపెట్టాడు. పొద్దున్నే నిద్రలేవంగానే, నాన్న, బొమ్మ కొనుక్కుందామా అని బుజ్జిగాడు అడిగాడు. నాన్న బుజ్జితో, సరే, స్నానం చేసి టిఫిన్ అయ్యాక అందరం కలిసి వెళ్దాం అని చెప్పారు. బుజ్జి ఆనందానికి అవధులే లేవు. రోజు కన్నా త్వరగా తయారైపోయాడు. అందరూ కలిసి ఆటోలో పక్క ఊరిలో ఉన్న రైల్వే స్టేషన్కి వెళ్లారు. స్టేషన్లోకి వెళ్ళంగానే బుజ్జికి ఏమీ అర్థం కాక అటూ ఇటూ చూశాడు. ప్లాట్ఫారం మీదకి వెళ్ళంగానే పెద్ద రైలును చూసి బుజ్జి ఆనందం తట్టుకోలేక చప్పట్లు కొడుతూ, నాన్న నాన్న, రైలు రైలు అని సంతోషించాడు. నాన్న, మన ఇంట్లో పోయిన రైలు ఇక్కడికి ఎట్లా వచ్చింది? ఇంత పెద్దగా ఎప్పుడయ్యింది అని అమాయకంగా వాళ్ళ నాన్నని అడిగాడు. చాలాసేపు అక్కడ అన్నీ చూశాక బుజ్జి వాళ్ళ నాన్న, సరే బుజ్జి, ఇక ఇంటికి వెళ్దామా మనం అని అడగగానే, నాన్న, రైలును కూడా తీసుకురా, ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు. అమ్మ గుండెల్లో పెద్ద బాంబు పడినట్లయింది. ఇది తీసుకుని వెళ్ళకూడదంటే ఏడు పాపడు, ఎట్లారా దేవుడా అని అమ్మ భయపడింది. నాన్న మాత్రం ప్రశాంతంగా నవ్వుతూ, సరే, ఇక్కడున్న షాప్ అంకుల్కి చెప్పి ఈ రైలుని చిన్నగా చేసి మన ఇంటికి పంపమంటాను,
ఇంత పెద్దగా ఉంటే మన ఇంట్లో పెట్టి ఆడుకోలేము అని సర్ది చెప్పారు. సరే నాన్న, త్వరగా వెళ్దాం, రైలు మన ఇంటికి వచ్చేస్తుందిలే అని నవ్వాడు బుజ్జి. ఇంటికి వెళ్ళిన తర్వాత బుజ్జి రైలు కోసం తలుపు దగ్గరే నిలబడి ఎదురు చూస్తూ ఉన్నాడు. నాన్న బయట నుండి వస్తూ, ఇదిగో నీ రైలు అని బొమ్మ రైలుని బుజ్జికి ఇచ్చాడు. అది చూడగానే వాడి ఆనందం ఆగలేదు. దాన్ని తీసుకుని ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు. తన దగ్గరున్న రైలు స్టేషన్లోని రైలు ఒకటే అనుకొని సంతోషంగా ఆడుకున్నాడు. ఆ ముందు రోజు రాత్రి మంచం పరుపు మధ్యలో పడిపోయిన బుజ్జిగాడి రైలు బొమ్మని నాన్న తీసి దాచి అదే వాడికి తిరిగి ఇచ్చారు. ఈ కథ మీకోసంలో ఈ కథ మీకు నచ్చిందా పిల్లలు? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. గంట కొట్టని వాళ్ళు కూడా గంట కూడా కొట్టండి.